ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనల్ని ఎవరన్నా రహస్యంగా ఇష్టపడుతున్నారా అంటే సీక్రెట్ గా మన మీద కూడా వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా బయటికి చెప్పకుండా ఉంటున్నారా? ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ చూస్తున్నప్పుడు మనకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. మనకి వాళ్ళ మీద కొంచెం ఇంట్రెస్ట్ అంటే ఇష్టం ఉన్నట్లుగా మనకు అనిపించింది, కానీ వాళ్ళకు ఉందో లేదో మనకు అర్థం కాదు. వెళ్ళి అడగలేము, మమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారని అడగలేము. ఎందుకంటే భయం, ఎక్కడ తిడతారేమో, ఎక్కడ గొడవ చేస్తారేమో, కోప్పడతారేమో అని చెప్పేసి భయంతో వెళ్ళి అడగలేము. కానీ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట, వాళ్ళ చూపు, కొంచెం నవ్వుతా మాట్లాడతాం. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల ఏంటంటే మనకి ఇష్టం ఉందేమో మన మీద కూడా అన్నట్లుగా అనిపించింది అనమాట. అలాంటి డౌట్ వస్తూ ఉంటది. కానీ అది మనకి క్లారిటీగా తెలియాలి అని అంటే మనలో ఈ 5 లక్షణాలు కనబడాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి మీరు. మనలో ఈ 5 లక్షణాలు కనుక కనిపిస్తుంటే వాళ్ళకి మన మీద కూడా ఇష్టం ఉన్నట్లు లెక్క. వాళ్ళలో కాదు కనిపించాల్సింది, మనలో కనిపించాలి. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా వినండి. మనలో ఈ లక్షణాలు కనుక కనిపిస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం. బయటికి చెప్పకపోయినా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీరు క్లియర్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి మనకి కళలో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే మన కళల్లోకి వస్తూ ఉంటారు వాళ్ళు. మనకేంటంటే మామూలుగా కళలు ఏయో ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏంటి, కొన్ని కళలు మనకు అసలు తెల్లారిన తర్వాత గుర్తుండవు. ఏదో సంథింగ్ అట్లా వచ్చి వెళ్ళిపోయిద్ది. అది ఏం జరిగింది ఏంటనేది గుర్తుండవు. కానీ మనము ఏ మనిషినైతే ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి మనకేంటంటే ఎక్కువగా కళలోకి వస్తూ ఉంటారు. కళలోకి వచ్చి అక్కడ కళలో ఏం జరిగింది ఏంటనేది కూడా మనకు లేచిన తర్వాత తెల్లారినా కూడా గుర్తొచ్చిద్ది. కొన్ని కళలు ఏంటంటే అట్లా వచ్చి వెళ్ళిపోతాయి. మనకు అక్కడ ఏం జరిగింది ఏంటనేది పర్టికులర్గా మనకు గుర్తుండవు. కానీ ఇక్కడ మనం ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తితో జరిగిన ప్రాసెస్ కూడా మనం ఏమైనా మాట్లాడామా, అంటే ఏమైనా జరిగిందా, ఇలాంటివి కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా మనం ఇష్టపడే వ్యక్తి మన కళ్ళలోకి కనుక వస్తే వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. వాళ్ళకు కూడా మీరంటే ఇష్టం ఉండబట్టే వాళ్ళు మీ కళ్ళలోకి వచ్చారు. కాబట్టి ఇది మీరు ఫస్ట్ పాయింట్గా గుర్తు చేసుకోవాలన్నమాట. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈగో. మనం ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళతోటి కొంచెం ఫోన్ చెయ్యాలి అది ఇది అని చెప్పంటే మనకేంటి కొంచెం భయంతో ఫోన్ చెయ్యాలని చెప్పి ఫోన్ తీసుకున్నా కూడా మనం ఏంటి భయంతో ఫోన్ చేయలేము. ఏమన్నా అనుకుంటారేమో చేస్తే అని చెప్పి ఒక ఇంటెన్షన్ తోటి ఏంటంటే ఫోన్ చేస్తాము, నెంబర్ నొక్కినా కూడా కరెక్ట్గా ఆ గ్రీన్ బటన్ నొక్కేటప్పటికి మళ్ళీ కట్ చేస్తాము. అట్లా మళ్ళీ నెంబర్ నొక్కటం, కాదులే చేసేద్దాము, ఏముందిలే, ఏమనుకుంటారులే, ఏముంది మాట్లాడదాము అని చెప్పి మళ్ళీ కాల్ చేయబోతాం, మళ్ళీ కట్ చేసేయటం, మళ్ళీ కాల్ చేయబోవటం, కట్ చేసేయటం. అంటే ఇలాంటి బిహేవియర్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమనుకుంటాము, పద్దాకలు మనమే ఒకవేళ సపోజ్ మాట్లాడుకున్నారు అంటే వేరే అంటే ఇలా ఇష్టాలు అవి ఇవి అని కాకుండా ఏదో పని మీద మాట్లాడుకున్నా కూడా వాళ్ళే చెయ్యాలి అని చెప్పి మనమేంటి చెయ్యాలని అనుకున్నా కూడా పద్దాకలు మేమే చెయ్యాలా, వాళ్ళు కూడా చేయొచ్చుగా, వాళ్ళు చేసినప్పుడు మాట్లాడొచ్చుగా అని చెప్పి కొన్నిసార్లు ఒక చిన్న ఈగో వల్ల కూడా మనం ఫోన్ కట్ చేస్తూ ఉంటాము. అట్లా మనము ఏదో ఒక రకంగా ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఫోన్ గురించి మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాము. అలా మనము పదే ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తూ ఉంటున్నాము, అతని ఫోన్స్ గురించి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాము అంటే అతనికి కూడా మన మీద ఇష్టం ఉన్నట్లు. అది అవతల అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, వాళ్ళకు కూడా మన మీద ఇష్టం ఉంటేనే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి, మన మైండ్ వచ్చేటప్పటికి రోజుకి 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అంటే మన మైండ్ చూడండి ఎన్ని ఎక్కువ ఆలోచనలు చేసిద్దు. ప్రశాంతంగా ఉందామన్న 10 నిమిషాలు కూడా కూర్చొని ఇది మన మైండ్ చిన్నపిల్లల కన్నా కూడా ఎక్కువ గొడవ చేస్తూ ఉంటుంది, అంత అల్లరి చేసిద్ది అనమాట. ఆ 50,000 ఆలోచనల్లో 60,000 ఆలోచనల్లో 50,000 ఆలోచనలు మనం ఇష్టపడే వాళ్ళ గురించి అయి ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు 50,000 ఆలోచనలు వాళ్ళు ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మిగతా ఒక 10,000 ఆలోచనలు ఇట్లా వేరే పనుల గురించి కానీ ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏంటంటే అలా ఆలోచిస్తున్నప్పుడు మనము ఆ వ్యక్తి గురించి సపోజ్ ఎక్కడో ఒక చాట ఏదన్నా ఆ పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని చెప్పి అమ్మాయి ఇష్టపడుతుంటే అడగటం, పక్కన వాళ్ళని తెలుసుకోవటం,
ఏం చేస్తున్నాడు ఏంటి అని ఎప్పుడు వాళ్ళ గురించి ఇంట్రెస్ట్గా కనుక్కోవటం. అదే అబ్బాయి అయితే అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, అది ఇదని చెప్పి ఇట్లాంటివి ఎక్కువగా కనుక్కుంటా ఉంటారు. వాళ్ళ గురించినటువంటి డీటెయిల్స్ ఎక్కువగా కనుక్కుంటా ఉంటారు. అలా చేస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా మన మీద ఇష్టం ఉంటేనే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెంబర్ 4 వచ్చేటప్పటికి పదే పదే వాట్సాప్లో మనం మెసేజ్లు చూస్తూ ఉండటం. అంటే వాట్సాప్లో లాస్ట్ సీన్ ఎప్పుడు పడిందా, వాళ్ళు ఎప్పుడు లాస్ట్ సీన్ ఏ టైంలో పడిందా, వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారు ఏంటి, అసలు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా, వీళ్ళది లాస్ట్ సీన్ ఎప్పుడు పడింది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని పదే పదే ఫోన్ చెక్ చేయటము, వాట్సాప్లోకి వెళ్ళి చూస్తాము, పదే పదే వాళ్ళకి స్టేటస్లు పెడతాము, ఆ స్టేటస్ వాళ్ళు చూసారా లేదా అని చెక్ చేసుకోవటము. అట్లా పదే పదే ఏదన్నా మెసేజ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతాము, ఆ గుడ్ మార్నింగ్ చూసారా లేదా, మళ్ళీ మనకి ఎప్పుడు గుడ్ మార్నింగ్ పెడతారా అని ఎదురు చూస్తాము. ఇలాంటివన్నీ పదే పదే కనుక మనం ఆలోచిస్తూ ఉంటుంటే వాళ్ళ గురించి, వాళ్ళకి కూడా మన మీద ఇష్టం ఉన్నట్లుగా అర్థం. వాళ్ళు కూడా సీక్రెట్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కానీ మీరు ఎలాగైతే చెప్పలేకపోతున్నారో వాళ్ళు కూడా అలా చెప్పలేకపోతున్నారు అని అర్థం. 5th పాయింట్ వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్. ఏంటంటే ఏదన్నా మామూలుగా అంతకు ముందర మనం ఏదన్నా పని చేయాలంటే ఆ పనిని అనుకున్న టయానికి పూర్తి చేసేవాళ్ళం. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని ఇష్టపడిన కాడి నుంచి మనకి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. చెయ్యాలన్నా కూడా చేయబుద్ధి కాదు. ఏమోలే చేద్దాంలే, ఏంటి ఇప్పుడు అది అంత అర్జెంటా, ఏంటి ఇప్పుడు అంత అర్జెంటుగా చెయ్యాలా, వెళ్ళాలా, ఇవాళే వెళ్ళాలా, రేపు వెళ్ళకూడదా అని చెప్పి పనిని ఏంటంటే వాయిదా వేసుకుంటా ఉండటము, పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము. ఆ పని అంత ముఖ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు పెద్ద పనే ఉండదు, వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం, అదే పెద్ద పని అనమాట. అంటే ఫోన్లో మెసేజ్లు చూస్తున్నారా లేదా, వాట్సాప్లో ఉన్నారా లేదా, మనం ఏమైనా స్టేటస్ పెడితే చూస్తారా లేదా, ఇలాంటివన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి మన మైండ్కి. కాబట్టి మనకేంటంటే ఇట్లాగా ఏదన్నా పని చేయాలంటే కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. అలాగా మనకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని అంటే అవతల వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం, వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉందని అర్థం. అలాగా ఇలాంటి చిన్న చిన్న ఈ 5 లక్షణాల ద్వారాగా అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నాడా లేదా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం ఒక మనిషి గురించి పదే పదే, అది ఒక లవ్ గురించే కాదు, అది భార్యాభర్తల్లోనైనా, ఇళ్లలో రిలేషన్స్ అయినా, మన బంధువులు కానీ, బ్రదర్స్ సిస్టర్స్, ఇలాగ ఏ రిలేషన్లోనే, పేరెంట్స్ మధ్యలోనైనా సరే, మనం పదే పదే ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే మన ఆలోచనలు అవతల వాళ్ళకు పాస్ అవుతాయి అనమాట. వాళ్ళు కూడా మన గురించి ఆలోచించడం, అది కోపమైనా ఎట్లాగైతే పార్సిల్ అయిద్దో అలా ప్రతి విషయం కూడా, కోపము, చిరాకులు ఇలాంటివి మనం కోపడంగానే అవతల వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోపపడతా ఉంటారు. మనం నవ్వుతూ ఉంటే ఆటోమేటిక్గా నవ్వుతారు. ఇలాంటి విషయాలు ఏంటంటే కొన్ని మనకు పక్కనే లేకపోయినా, మనం ఇష్టం ఉన్న వాళ్ళు దూరంగా ఉన్నా సరే, మన ఆలోచనలు వాళ్ళకు వెళ్ళి వాళ్ళు కనెక్ట్ అవటము, వాళ్ళ ఆలోచనలు మనకు వచ్చి మనము కనెక్ట్ అవటము, ఇలాంటివి ఒక్కొక్కసారి ఇద్దరు ఒకేసారి ఫోన్లు చూసుకోవటము, ఇద్దరు ఒకేసారి ఫోన్లు చేయాలని అనుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.